ఇప్పుడు నేను చెప్పబోయే కథ కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన శాంటా క్లాస్ కథ. అప్పుడు శాంటాకు ఇప్పటిలా రెయిన్డీర్లు కానీ గాల్లో ఎగిరే స్లే కానీ ఏవి ఉండేవి కావు. మరి అందరికీ బహుమతులు ఎలా ఇచ్చేవాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. అప్పట్లో శాంటా క్లాస్ ప్రపంచం చాలా భిన్నంగా ఉండేది. ఆయన దగ్గర ఎంతో నమ్మకంగా ఉండే 2 గుర్రాలు మాత్రమే ఉండేవి. ఎంత దూరమైనా, వాతావరణం ఎలా ఉన్నా శాంటాను క్షణాల్లో తీసుకెళ్లేవి. కానీ ఆ గుర్రాలు కూడా చేరలేని కొన్ని ఎత్తైన కొండ ప్రాంతాలు ఉండేవి. అటువంటి చోట్లకైతే శాంటా కాలినడకన వెళ్ళి అక్కడి పిల్లలకు బహుమతులు ఇచ్చేవాడు. కానీ ఎంత ప్రయత్నించినా ప్రపంచంలోని ప్రతి పిల్లాడికి బహుమతులు ఇవ్వడం ఆయనకు సాధ్యం కాలేదు. కొన్ని ప్రాంతాలకు కాలినడకన వెళ్లాల్సి రావడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొందరు పిల్లలు మిగిలిపోతుండేవారు. ఆ విషయం శాంటాకు చాలా బాధ కలిగించేది. ఒక క్రిస్మస్కు ముందు రోజున మంచు తుఫాన్లో చాలా దూరం ప్రయాణించిన గుర్రాలు అలసిపోయి ఒక చోట సేద తీరుతున్నాయి. అప్పటికే ఆలస్యమైందని బాధపడుతున్న శాంటా ఆకాశం వైపు చూస్తూ, ఈ ప్రపంచంలోని అందరు పిల్లలకు క్రిస్మస్ బహుమతులు చేరాలంటే నా బండి ఎగరగలిగితేనే సాధ్యమవుతుంది అని అనుకున్నాడు. అంతే, ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఆ అడవిలో శాంటా కోసం ఎదురుచూస్తుందన్న సంగతి శాంటాకే తెలియదు. దూర ప్రయాణం వల్ల అలసిపోయిన శాంటా ఆ అద్భుతాన్ని గమనించకుండానే ఇంటికే వెళ్ళిపోయాడు. అది ఒక మధురమైన గంటల చప్పుడు. దూరంగా అడవిలో శాంటా కోసం ఎదురుచూస్తుంది. మరుసటి రోజు శాంటా మళ్ళీ అదే మార్గంలో నడుస్తుండగా మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఆ మధురమైన గంటల శబ్దానికి ఆకర్షితుడైన శాంటా ఆ శబ్దం ఏ దిశ నుంచి వస్తుందా అని గమనించడం మొదలుపెట్టాడు. మంచుతో నిండిన ఆ అడవిలో దూరంగా వినిపిస్తున్న ఆ శబ్దాన్ని శాంటా గమనించాడు. ఆ శబ్దం వస్తున్న దిశగా అడుగులు వేయటం ప్రారంభించాడు. అలా శాంటాకు కొంచెం దూరంలోనే కనిపించాయి 8 రెయిన్డీర్ జింకలు. వాటి మధురమైన గంటల చప్పుడుతో బంగారు రంగులో మెరుస్తూ గాల్లో ఎగురుతూ కనిపించిన ఆ జింకలు శాంటాను ఆశ్చర్యపరిచాయి. అలా శాంటాని చూసిన ఆ జింకల్లో నాయకుడు ముందుకు వచ్చి, హాయ్ శాంటా, మేం నీకోసమే ఎదురు చూస్తున్నాం. మేము ఎగిరే జింకలం. నువ్వు పిల్లల కోసం చేస్తున్న మంచి పని మాకు తెలుసు. అందుకే మేము కూడా నీకు సహాయం చేయడానికి వచ్చాం అని అంటాడు. మీరు నాకు సహాయం చేస్తారా? నా గుర్రాలు వెళ్ళలేని ప్రాంతాలకు మీరు నన్ను తీసుకెళ్తారా అని అడుగుతాడు శాంటా. దానికి ఆ జింకల నాయకుడు ఇలా చెప్పాడు, అవును శాంటా, మేము నీతో ఉన్నంతవరకు ఎలాంటి మారుమూల ప్రదేశమైనా సరే ప్రతి పిల్లవాడికి బహుమతి చేరుతుంది. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. ఆ మాటలు విన్న శాంటా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ తర్వాత వారు ఒక్కొక్కరిగా తమను తాము శాంటాకు పరిచయం చేసుకోవటం మొదలుపెట్టారు. మొదటిగా డాషర్, వేగంగా పరిగెత్తే భయమనే మాట తెలియని జింక, బృందానికి నాయకుడు. రెండవది డాన్సర్. ఆ జింక కదలికలు ఎంతో సొగసుగా నాజూకుగా ఉంటాయి. ఇక మూడవది ప్రాన్సర్, అల్లరి ఆటపాటలతో బృందానికి ఎప్పుడూ ఆనందం తెచ్చే జింక. విక్సన్, తెలివైన కొంచెం చిలిపితనంతో ఉండే జింక. కామెట్, ఎక్కడికి వెళ్ళినా ఉత్సాహం ఆనందం పంచే జింక. క్యూపిడ్, బృందంలో ప్రేమతో నిండిన హృదయం. డానర్, బలమైన జింక, ఏ తుఫాన్ వచ్చినా దాటే శక్తివంతమైన జింక. బ్లిట్జన్, భయం లేకుండా మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్లే జింక. శాంటా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఈ 8 జింకల సహాయంతో శాంటా ప్రపంచంలో ఉన్న అందరు పిల్లలకు బహుమతులు చేర్చగలడు. అలా మొదటిసారిగా ఆ జింకలను తన బండికి కట్టుకుని దట్టమైన అడవులు, నదులు, సముద్రాలు దాటుతూ ఎత్తైన పర్వతాల మీదుగా ఆకాశంలో దూసుకుపోయారు. అలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు కూడా బహుమతులు చేర్చగలిగారు. శాంటాకు మరియు ఆ జింకలకు మధ్య ఒక అందమైన స్నేహం అలా ఏర్పడింది. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారా? ఇంకా లేదు.
జట్టులో ఇంకో ముఖ్యమైన సభ్యుడు రావాల్సి ఉంది. అతడే రూడాల్ఫ్. రూడాల్ఫ్ ఈ జట్టులో ఎలా చేరాడో తెలుసుకోవాలంటే కింద నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆ కథను మీ ముందుకు తెస్తాను.